శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గో ప్రభావం అట్లా అంటూనే మనకు చాలా దుఃఖం అవుతుంది. గోవును హింస చేస్తున్నాం ఇప్పుడు మనం. దాన్ని అరికట్టాల. ఆ హింసను ఎట్లయినా కానీ మనం మాన్పించాలనటానికి ఒకటి. హిందూ ధర్మంలో గోవులకు ఒక విశిష్టమైనటువంటి పూజనీయమైనటువంటి స్థానం ఉంది. గోవు సమస్త దేవతా స్వరూపమని. గో అంటూనే గోవు, గో నారాయణుడు, గో మాత అంటూనే గోవు సమస్త దేవత స్వరూపిణి. బ్రహ్మాది సమస్త దేవతలు గోవుల నివాసం ఉంటారని శాస్త్రాలు. అందుకని గోవిందా అంటే ఆ గోవిందుడు గోవులో ఉంటున్నాడు. అందువల్లే మన ధర్మంలో గోసేవ అనేది నిత్య జీవన విధానంలో ఒక భాగంగా ఉంది. ఉదయాన్నే గోవుకు నమస్కారం చేసి ఒక ప్రదక్షిణ చేస్తే చాలు, శుభం కలుగుతుంది. గోవు యొక్క ప్రభావాన్ని, మహత్యాన్ని అనేక పురాణాల్లో వర్ణించారు. చవన మహర్షి జీవితంలో అలాంటి ఘట్టం ఒకటి మనకు కనిపిస్తుంది. చవనుడు యవనంలో ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి ఆయనకు జల మధ్యలో నిలబడి తీవ్రమైనటువంటి తపస్సు చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. ఆయన ప్రయాగాకి వెళ్ళి అక్కడ గంగా యమునుల సంగంలో వర్షాకాలంలో వీటికి ఎదురుగా నిలబడి తపస్సు చేయటం ప్రారంభించాడు. సమాధులకు కూడా వెళ్ళిపోయాడు. అట్లా కొన్ని పుష్కరాలే గడిచిపోయి ఆయన నీళ్లలోనే ఉన్నాడు. ఆయన మునిలో ఏ కదలిక లేదు. క్రమంగా ముని శరీరం నిండా పాచిపెట్టిపోయింది. పైన గడ్డి మొలిచిపోయింది. చూసే వాళ్లకు ఒక గడ్డి పొదలా కనిపించసాగిందట. నెమ్మదిగా ప్రజలు కూడా ఆయన విషయం మర్చిపోయారు. అక్కడ ఉండేది కూడా అందరూ కూడా. చాలా కాలం గడిచాక కొందరు బెస్తవాళ్ళు ఏటి మధ్యలో పెద్ద పెద్ద వలలు వేశారు, చేపలు పడుతున్నారట. ఆ సమయంలో గడ్డి పొదలా ఉన్నటువంటి ముని కూడా ఆ చేపలతో పాటు వారి వలలో పడ్డాడట. బెస్తవాళ్ళు ఒడ్డుకు వచ్చి వలలు విప్పి చూశారు. పాచినంతా తొలగించి చూశారు. ఏదో మానవాకారం కనిపించింది. క్రమంగా రూపం ఎవరో మహర్షింది అని కూడా తెలిసిపోయింది. వాళ్ళు భయపడ్డారు. ఎంత పని చేశారు. ముని మెల్లగా కళ్ళు తెరిచి వాళ్ళతో ఇట్లా చెప్తున్నారు, భయపడకండి, ఇందులో మీ తప్పేమీ లేదు. జల జంతువుల్ని అమ్ముకోవటం మీ వృత్తి కదా. ఎన్నో ఏళ్లుగా నేను కూడా ఇక్కడే ఒక జల జంతువులాగానే ఉండిపోయా. నేను కూడా ఇప్పుడు మీ వల్లో పడి నా సోదరులైనటువంటి ఆ చేపలంతా మరణించారు కదా. వారు పోయాక నేను ఒక్కడిని జీవించలేను కదా. నన్ను కూడా జల జంతువులాగానే భావించి అమ్ముకోండి అన్నాడు. వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా కానీ ముని బలవంతం వల్ల సరే అన్నారు. ఇంకా శాపం పెడతాడే అని చెప్పి ఆయన కొనగలిగే వాళ్ళు ఎవరున్నారా అని ఆలోచించారట. దానికి కూడా ముని ఉపాయం చెప్పాడట. మీ రాజు నహుషుడిని అడగండి అని. ఈ వింత కథ తెలిసి నహుషుడు క్షణాల్లో అక్కడికి వచ్చేశాడు. తన రాజ్యంలో మునికి అపచారం జరిగినందుకు క్షమించమని వేడుకున్నాడట. శవనుడు రాజుతో, రాజా, వీళ్ళు నా యజమానులు, వీళ్ళకు తగిన వెల ఇచ్చి నన్ను ఈ చేపలను కొనుక్కో, నువ్వు కొనుక్కోవాల్సింది నింది అని బలవంతం పెట్టాడు. ఇక చేసేది లేక నహుషు చక్రవర్తి ఆ బెస్త వాళ్లకు 1000 బంగారు నాణాలు ఇస్తామన్నాడు. ముని దానికి ఒప్పుకోలేదు. ఒక తపస్వికి వేల ఇంతేనా అన్నాడట. రాజు క్రమంగా 10,000, 1,00,000 కోటి, అర్ధ రాజ్యం, పూర్తి రాజ్యం ఇస్తానాడు. ఆయన ధర్మచక్రవర్తి కదా. అయినా ముని తృప్తి పడలేదు. నహుషుడికి ఏం చేయాలో తోచలేదట. ఇంతలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చి రాజుతో, రాజా, నీ రాజ్యమే కాదు ఈ భూమి అంతా కలిపిన ఈ తాపస్సుకి సరిపోదు. కానీ ఒక్క గోమాత తపస్సులు అందరినీ మించిపోగలదు అన్నాడట. వెంటనే రాజు శవని మునితో, ముని, ఒక ఆవును మీకు వెలగా ఇస్తాను అన్నాడట. ఆ మాట వింటూనే ఆయన ఆనందంగా వల నుండి లేచి నిలబడి రాజును అభినందించాడట. తాను కూడా గోవు మహత్యాన్ని కీర్తించాడు. గోవును తీసుకున్నాక బెస్తల మునితో, అయ్యా,
మేము తెలియక నేను వలలో పట్టాం కనుక ఈ ఆవును దానంగా స్వీకరించి మా పాపాలు పోగొట్టు అన్నారు. చూడండి ఎంత బాగుంది. శవనముని సంతోషించి గోదానాన్ని స్వీకరించి దానికి ఫలంగా బెస్తలకు తనతో పాటు వలలో పడిన చేపలకు కూడా స్వర్గలోక వాసం అనుగ్రహించాడని చెప్తారు. గోదాన ఫలం అంత విశేషమైంది. గోమహత్యాన్ని ఇంత అంతా అని ఎవరు చెప్పలేరయ్యా, అంత పెద్దది. కనుక మీరంతా మీ అవకాశం మేరకు గోసేవ చేసి గోదానం చేసి శుభాల్ని కూడా అందరూ పొందండి. గోవుని పూజించండి. జై గోమాత, జై గోమాత.